ఒక ముని అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అతనితో ఓ కుక్క వెంట తిరుగుతూ విశ్వాసంగా ఉంటూ ఉండేది. ఒకరోజు ఓ పులి దానిని తినడానికి కుక్క వెంట పడింది. కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి ముని వెనక దాక్కుంది. కుక్కపై ఉన్న ప్రేమతో దానిని ఒక పెద్ద పులిలా మార్చాడు ముని. దాంతో పులిలా మారిన ఆ కుక్క అడవిలో స్వేచ్ఛగా తిరగడం మొదలుపెట్టింది. ఇంతలో దానికి ఒక సందేహం వచ్చింది. అసలే ముని దయ జాలి కలిగినవాడు. రేపు ఇంకేదైనా జంతువుపై మునికి ప్రేమ కలిగితే, నాకంటే బలమైన జంతువుగా దాన్ని కూడా మారిస్తే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించి ఆ మునినే చంపేద్దాం అనే ఆలోచనతో ముని ముందుకు వచ్చింది ఆ కుక్క. కుక్కని పులిలా మార్చిన ముని దాని మనసులోని భావాన్ని గ్రహించి దానిని మళ్ళీ కుక్కలానే మార్చేశాడు. ఇది నేను చెప్పిన కథ కాదు, ఇది మహాభారతంలోని కథ. ధర్మరాజుకి భీష్మ పితామహుడు రాజధర్మాలను వివరిస్తూ అర్హతకు మించి ఎవరికైనా పదవిని కానీ గౌరవాన్ని కానీ ఇస్తే అది మనకే ప్రమాదమని తెలియజేస్తూ చెప్పిన కథ ఇది. ఈ కథ విన్నాక మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కమెంట్ చేయండి. హరే కృష్ణ.